హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్విక్గా చికెన్ బిర్యానీ 30 మినిట్స్లో ఎలా చేయాలో చూసేద్దామా. టేస్టీ అయిన చికెన్ బిర్యానీని కొంచెం ఉల్లిపాయలో ఒక చికెన్ ముక్క పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ముందు దానికోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయడానికి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1/2 kg చికెన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. అందులోకి గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్కి మసాలాలు, పెరుగు బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఒక 1/2 hour to 1 hour మసాలాలు బాగా పట్టడానికని పక్కన ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, నూనె ఇట్లా 2 వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కారానికి తగినట్టు వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవటమే. ఇలా కలుపుకున్న చికెన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం పోయేదాకా ఉండి విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్తోని చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి దానికి తగినట్టు వాటర్ పోసుకొని బిర్యానీ వండుకోవాలి. ఇప్పుడు నేను 1 hourగా నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని 1 కప్పు బాస్మతి రైస్కి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 3 cups బాస్మతి రైస్ తీసుకున్నా, సో 3 cups ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. 1/2 kg చికెన్కి 3 నుంచి 4 గిద్దలు రైస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఆల్రెడీ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. సో ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను 1కి 1 పోసుకున్నాను. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ కొంచెం తక్కువగా ఉంటే దాన్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీ కొంచెం పెంచుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత మళ్ళీ పెట్టి ఇంకొక 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే రానివ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం విజిల్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తీసి చూస్తే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. జస్ట్ 25 to 30 మినిట్స్లో చేసుకునే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ చికెన్ బిర్యానీని గ్రేవీ కర్రీతో కానీ, చికెన్ కర్రీతో కానీ, లేకపోతే రైతాతో కానీ ఎలా తిన్నా సూపర్గా ఉంటుంది. ఇలానే తినేసినా కానీ అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్ and please do like and subscribe the channel for the more videos like this.